ఈరోజు అద్భుతమైన రోజు అనే చెప్పాలండి. ఎందుకంటే నేను వంటని బోనాన్ని నాతో వేయించుకున్న పోచమ్మ తల్లండి నగునూరులో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అంటే ఇవాళనే సండే, నేను అదే రోజు నైట్ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. శివుడు చూడండి ఎంత బాగున్నాడు. చెప్పడం మర్చిపోయాను, ఎక్కడ అంటారా, నగునూరు. ఆ రోజు ఈ శివుని దర్శనం కోసం మనం వెళ్ళి మీకు ఒక వీడియో పెట్టాను కదా, శిథిలావస్థలో ఉన్న శివాలయం అని చెప్పేసి, ఆ స్వామివారు అక్కడ దర్శనం చేయించుకున్నారు అనమాట. సో ఇవాళ కూడా నేను నగునూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. ఇంకా అప్పటికి టెంపుల్ ఓపెన్ అవ్వలేదన్నమాట. సో ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ అటు పక్కకే అనమాట, నగునూరులో గ్రామ పంచాయతీ దగ్గరే ఉందన్నమాట. ఇది వచ్చేసి దీని పక్కకే పోచమ్మ గుడి ఉందన్నమాట. సో ఇక్కడ చాలా బాగుందండి. ఒక పార్క్ ఉంది, ఒక జిమ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఓపెన్ జిమ్ చేస్తున్నారు కదా పార్క్లో, అలా అనమాట. ఇదిగోండి అక్కడ ఎంత బాగా పెట్టారంటే నిజంగా ఆహ్లాదకరంగా ఉందండి. చుట్టూ ప్రకృతి చాలా బాగుంది, పంట పొలాలు, చుట్టూ గుట్టలు అనమాట. మొత్తం కొండల్లానే ఉన్నాయి. చూసింటే పక్కన ఒక సరస్సులాగా ఉందన్నమాట. సో దీంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయంట. సో కొండల మధ్యలో ఈ వాటర్కి పక్కనే ఇదంతా శివుని సెట్టింగ్ లాగా ఉందన్నమాట. కానీ చాలా బాగుందండి. ఈవినింగ్ ప్రశాంతంగా ఆ ఊరి వాస్తవ్యులు మాత్రం వెళ్ళి హాయిగా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. చుట్టూ పంట పొలాలు, మళ్ళీ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్ కాలేజ్ పిల్లలు చాలామంది వచ్చారండి. సండే కాబట్టి అందరు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందామని. సో అక్కడ ఒకటి గృహప్రవేశం వాళ్ళు బోనం వేశారనమాట. నైట్ అంటే రేపు మబ్బులో గృహప్రవేశం ఉందంట. వాళ్ళు బోనాలు వేశారనమాట. వాళ్ళు 2 బోనాలు వేశారండి, జోడు బోనం లాగా. సో నేను కూడా ఏంటా వెరైటీగా ఉందని చూస్తున్నారా, నేను బోనం వండలేదండి. అయినా నేను బోనం పెట్టేసి వచ్చాను అమ్మవారికి. సో శివుడాజ్ఞ లేని, నేను రెగ్యులర్గా చెప్తుంటాను కదా, శివుడాజ్ఞ లేని చీమైనా గుట్టదు అని. సో నేను అనుకోకుండా వెళ్ళడం ఏంటో, నాతోని ఆమె బోనం వేయించడం ఏంటో, నేను అమ్మవారికి బోనం వేయడం ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. యాక్చువల్లీ మొన్న పోచమ్మకి కొబ్బరికాయ కొట్టడమే మర్చిపోయాను అనమాట. సో అమ్మవారు కొబ్బరికాయ కొట్టించుకుంది, తర్వాత ఓడిబియ్యం కూడా పోయించుకుంది. మీకు ఆ వీడియో పెట్టాను. నేను బోనం వండలేదన్నమాట. సో శివరాత్రి ముందు వండుదాం అనుకున్నాను. సో ఇవాళ మా అపార్ట్మెంట్ దగ్గర కూడా చాలామంది బోనాలు వండారు. అయ్యో నేను వండలేదు, పెట్టలేదు అని కొంచెం మనసులో ఒకలాగా క్లిక్కు అనిపించింది అనమాట. సో అనుకోకుండా అటు వెళ్ళాను కదా, వెళ్ళేసరికి ఒక అమ్మాయి, తను ఫుల్ ఇప్పుడు గృహప్రవేశం అయితే చూసారా, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. వాళ్ళు మేకని కోసారనమాట. కోసేసరికి అమ్మాయి ఏంటంటే పోవడానికి వెనక ముందు అవుతుంది. సో ఏమైంది అమ్మ అంటే, నేను తర్వాత వెళ్తా అంటే, తర్వాత ఇంటికి వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు అంటే, మీరు వేస్తారా, నేను పక్కకు ఉంటాను అంటే, సరే వేస్తా పదా అని చెప్పేసి నేనే వెళ్ళి మా కొరుట్ల స్టైల్లో వేసాను అనమాట. మొన్ననే మీకు వీడియోలో చెప్పాను కదా, మా కొరుట్లలో గడప కడిగి ముగ్గేస్తాము అని చెప్పేసి. సో అందుకని ఆ పనులు కూడా నేనే చేశాను అనమాట. ఇదిగోండి గడప కడిగి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి నేనే లోపల బోనం కూడా నేనే పెట్టాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు నాతో చేయించుకోవడము. అదే అంటారు కదండి, మనము ఏదన్నా చేసే మన చేతిలో ఏది చేసేది బాగుంటే అదే అవుతుందని నేనైతే చాలా నమ్ముతానండి. లేకపోతే నేను హాయిగా పడుకునేదాన్ని, మా పెద్దోడు వచ్చి బయటకు వెళ్దాం రా మమ్మీ అంటే, సరే వెళ్దాం పదా అని చెప్పేసి నగునూరు వెళ్దాము అంటే, సరే నగునూరే కదా వెళ్దామని చెప్పేసి అనుకుంటే, అక్కడ అమ్మవారు క్లోజ్ ఉండేసరికి ఈ అయ్యవారిని చూద్దాము అని చెప్పేసి ఇటు వచ్చేసరికి ఆడ పోచమ్మకి బోనం అనమాట. సో ఆ బోనం నేను వేయడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళ. అందులో మళ్ళీ నా ఫేవరెట్ పనమానం అనమాట, బెల్లపన్నం. సో నాకు నేను వేసినట్టు అనిపించిందండి ఆ బోనము. అయితే దాని పాపం లోపల టెంపుల్ ఆమె కూడా నేనే వండి వేసిన అనుకుందనమాట. నీదేనమ్మ బోనం అంటే, నాదే అని కూడా చెప్పాను. ఈ అమ్మాయిది అనమాట ఆ బోనము. సో ఆ పిల్ల ఏంటంటే వెనక ముందు అవుతుంది వేయడానికి. అయితే వాళ్ళ అత్తగారు వేరే ఉంటారు, తల్లిగారు ఊరంట నగునూరు. సో ఇక్కడికి వచ్చిందంట. వాళ్ళది మల్లన్న బోనాలు అంట రేపు పొద్దున. సో మల్లన్న బోనాల ముందు రోజు పోచమ్మకు బోనం ఇస్తారనమాట. సో అది నేను వేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.
మళ్ళీ ఈ పోచమ్మ టెంపుల్ కూడా చాలా పాతదండి. మీకు ఆ రోజు శివాలయం చూపించాను కదా, లోపల సేమ్ అలానే ఉందండి. మొత్తం రాతితో కట్టబడ్డ పోచమ్మ గుడి అనమాట. చాలా పాత గుడి అంట. దీనికి తలుపులు లేవు, ఏం లేవు, తలుపులు వేయరంట, తాళాలు వేయరంట. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. మళ్ళీ పెద్ద కొండ మీద లాగా ఉంది. మెట్లు కూడా ఉన్నాయి పోచమ్మ గుడికి. సో ఇక్కడ పిల్లలు మాత్రం చాలా బాగా వస్తారు. అంటే వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి, ప్లస్ ఏదైనా వంటలు చేసుకుని తినడానికి కూడా మంచిగా ఉందండి ప్లేసు. చెప్పాను కదా, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చుట్టూ కొండలు, కొండ మధ్యన సరస్సులాగా, ఆ సరస్సు పక్కన శివుడు, చాలా అంటే చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా. సో ఇది లోపల నేను పెడుతున్న బోనం అనమాట. సో బోనం వచ్చేసి ఫస్ట్ 3 ఆకులు పెట్టి, ఒకటేమో అక్కడ వినాయకుడు ఉన్నాడండి. నేను అసలు గమనించలేదు. పోచమ్మ గుడిలో యాక్చువల్ ఎప్పుడు వినాయకుడు కనిపించాడు, బట్ ఇక్కడ ఏంటంటే వినాయకుడు ఉన్నాడనమాట. వినాయకుడు, పోతరాజన్న అండ్ పోచమ్మకి. సో ఆమెనైతే ఆ పిల్లకి ఏం తెలియట్లేదు అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. సో భలే నాకైతే విచిత్రంగా అనిపించింది నేను ఇవాళ బోనం వేయడం. సో నేను ఇంత దూరం కరీంనగర్లో నుంచి అక్కడికి వెళ్ళి వేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకో ఈ మధ్య నన్ను పోచమ్మ బాగా గుర్తు చేసుకుంటుంది. నేను అమ్మవారిని మిస్ అవుతున్నా. సో అమ్మవారు నన్ను చూడడానికి కూడా అలా పిలిపించుకుందేమో అని ఒక చిన్న సంతోషంలాగా కూడా అనిపించిందండి. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుందండి. మామూలు పోచమ్మలాగా లేదు. ఈ అమ్మవారు కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ కొంచెం ఏంటంటే ఇట్లా చూస్తేనే గంభీరత్వం అంటారు చూసారా, అట్లా ఉందన్నమాట పోచమ్మ. సో ఇక్కడ కాకపోతే చాలా బాగుందండి. ఆ అమ్మ ఇక్కడ పూజారి అట. సో ఆమెకి ఏంటి ఏమి ఇవ్వరంట. అంటే ఆమెను జస్ట్ ఒక కేర్ టేకర్గా ఆమె ఇచ్చి ఆమె ఉంటుందంట. అంటే ఇక్కడ శాలరీస్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవంట. సో అమ్మ పాపం ఎవరైతే వస్తారో వాళ్ళు 5-10 రూపాయలు ఇస్తే ఆ డబ్బుల్ని స్వీకరించి అదే మహాప్రసాదంగా భావిస్తుంది అనమాట. ఎందుకంటే పోచమ్మ గుడికి వచ్చిన వాళ్ళు చారన్నో బారన్నో పెడతా ఉంటారు కదా. సో అలా ఇదిగోండి, అన్నం కూడా మస్తు వేడిగా ఉందండి. ఆ టైంలో ఆ టైంలో అంత వేడన్నంలో చేయి పెట్టానంటే కూడా నాకు గ్రేట్. ఎందుకంటే ఆమె స్పూన్ తేలేదు, ప్లస్ ఆ 3 ఆకులు తీసుకొచ్చింది. అసలు ఎట్లా చేయి పెట్టాలరా దేవుడు అనుకున్నా కానీ పెట్టినా కానీ మనకు కాలినట్టు అనిపించలేదండి. తర్వాత పెట్టేటప్పుడు మస్తు వేడి అనిపించింది, కానీ తర్వాత కాలినట్టు కూడా అనిపించలేదు. సో విధి విధానము, పూజ తంతు అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొబ్బరికాయ కొడితే కూడా మంచిగా తొట్ల పలిగిందండి. నేను చెప్పాను ఆ అమ్మాయికి, అమ్మ తొట్ల పలిగిందిరా, ఏదైనా కోరుకో నీ మొక్కు నెరవేరుతుంది అంటే సరే అక్క అందనమాట ఆమె. సో ఈ పెట్టిన నైవేద్యాన్ని ఆ పాప తీసుకెళ్ళి అక్కడ పెడుతుందనమాట. సో బయట చెప్పాను కదా, పోతరాజు, వినాయకుడు అందరూ, ఒక నంది కూడా ఉందండి బయట. అసలు నాకు డిఫరెంట్గా అనిపించింది పోచమ్మ గుడి మొత్తానికి. ఇది పెద్ద గుట్ట మీద ఉందండి పోచమ్మ గుడి, చాలా బాగుంది. సో ఇదండి అసలు నాకు ఇవాళ పోచమ్మకు పూజ చేసుకోవడము. యాక్చువల్గా నేను వెళ్ళింది ఏంటంటే నగునూరు అమ్మవారిని చాలా రోజులైంది దర్శనం చేసుకోక. సో కొంచెం మనసంతా డిఫరెంట్గా ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే కొంచెం సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడైనా కొంచెం మనసు బాధ అయినా ఏదైనా వేములవాడ రాజన్న అయినా లేకపోతే ఈ నగునూరు అమ్మవారి దగ్గరికైనా వెళ్తాను అనమాట. సో వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్దామంటే కొంచెం అక్కడ ఇసుకేస్తారని జనం ఉన్నారు. ఇది కొంచెం చూసింటారా, టెంపుల్లో పైన స్టార్ షేప్లో ఉందన్నమాట స్టోన్స్. అమ్మవారు కూడా చూడండి ఎంత మంచి కూర్చుందో, కాలు ఇట్లా పద్మాసనంలాగా. కానీ చాలా బాగుందండి అమ్మవారు. నాకు ఎక్కడైనా అమ్మవార్లకు పూజ చేసుకుంటే నా మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది చూసింటే నా మొహంలో కనిపిస్తుంది మీకు సంతోషం అంతా. నాకు పోచమ్మైనా, మైసమ్మైనా, దుర్గమ్మైనా, ఏ అమ్మవారికైనా ఒక పూజ చేసుకున్నాను అంటే నా మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు నా మొహంలోనే గమనించవచ్చు. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ. అందులో మా శివయ్యకి చేసుకుంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ వచ్చింది శివయ్య కోసం వస్తే ఇలా అమ్మవారు మళ్ళీ రిటర్న్లో దుర్గాదేవి దగ్గర కూడా వెళ్ళామండి. మళ్ళీ ఎంత 6 o'clock ఇలా వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకున్నాక అమ్మవారి దగ్గర తీసుకొని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని అక్కడ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. డైలీ అమ్మవారు అయితే అక్కడ ఏంటంటే నగునూరులో ఫోటో వీడియో తీయనీలేదనమాట. సో అక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో నెంబర్ యాడ్ చేయించాను అనమాట. సో అమ్మవారిది డైలీ పిక్ వస్తుంది అనమాట వాట్సాప్ గ్రూప్లో. వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ జరిగిన
అన్నీ వస్తాయన్నమాట. చూసిన కొబ్బరికి కూడా నేనే కొట్టానండి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను వండని, నేను చెయ్యని బోనం నేను ఎత్తుకొని వెళ్ళి నేను పూజ చేశాను వండడానికి. అసలు నాకు నేను కాసేపటికి నమ్మలేదండి. అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం రాదండి. నేను నిజం చెప్పండి మీరైనా. ఎందుకంటే మనం సొంతంగా వేసింది ఒక ఎత్తు సంబరం అయితే, వేరే వాళ్ళది అనుకోకుండా వేస్తే ఆ సంబరం వేరే అండి నిజంగా. ఎందుకు అంటే అమ్మవారికి మన చేతితో వేస్తే మనకు సంతృప్తి, ప్లస్ అమ్మవారు కూడా మనతోనే వేయించుకుంది అనే ఆనందం ఇంకో దిక్కు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అయితే మెయిన్ థింగ్ అక్కడ ఏం జరుగుతుంది చూసారా, అక్కడ పాపం అక్కడ చెప్పాను కదా అమ్మవారికి శాలరీ ఉండదని చెప్పేసి బోనం ఎవరైతే వేస్తారో వాళ్ళు ఏదో 10 రూపీస్ 20 రూపీస్ అట్లా అయ్యాలన్నమాట. సో ఇవాళ రేపు గూగుల్ పే నుంచి హ్యాండ్ బ్యాగ్లు ఎక్కడ మోస్తున్నామండి, ఫోన్ని పట్టుకునే పోతున్నాం కదా. సో అమ్మవారి కోసము డబ్బులు అడుగుతుంది అనమాట. ఇదిగోండి మొత్తం బయటకు వచ్చాక తను వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తం ఇవేంటి పిట్టలండి, అవన్నీ పిట్టలు వచ్చినాయి ప్రసాదం తినడానికి. అబ్బాబ్బా భలే ఉన్నాయి చిట్టి పిట్టలు. ఆ పోచమ్మ గుడి దగ్గర మేకను కోస్తారు కదా, ఇదిగోండి మేకను కోసిన బ్లడ్ అనమాట ఇది. అక్కడే మేకను కోసి వెళ్ళారు వాళ్ళు గృహప్రవేశం వాళ్ళు. అయితే చెప్పాను కదా ఓన్లీ బయట గొల్లెమే ఉంటుంది, లోపల అమ్మవారికి మాత్రం ఆ తలుపు కూడా ఉండదు. దాని మెట్ల కిందే రోడ్డు కట్ సైడ్ ఒకటి చిన్నది, ఇది ఒకటి దాన్ని ఏమంటారు ఒక జాలీలాగా ఉండి లోపల పోతురాజు ఉన్నాడు, ప్లస్ మైసమ్మ ఉందన్నమాట. ఇక దీని పక్కకి ఇట్లా చైర్స్ వేశారండి. నిజంగా ఎంత బాగుందండి ప్రకృతి. అటేమో మొత్తం వరి వండుతుంది, ఇక్కడ ఎదురుగా పోచమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ మనం కూర్చుంటే ఇదిగోండి ఈ ఈ మన గోడలు కనిపిస్తున్నాయి కదా దానిపైనే పోచమ్మ అనమాట. ఇదిగోండి మన ట్రెడిషన్ బతుకమ్మ బోనం. ఇదేంటంటే ఆ శివుని పక్కన ప్లేస్ ఉంది కదా ఇటు పోచమ్మ గోడది, ఆ గోడ పక్కన ఈ ప్లేస్ని ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. ఏంటి అంటే మొత్తం మొక్కలు పెంచారనమాట. ఆ మొక్కల లోపలికి మనము వెళ్ళి అది ప్లగ్ చేయరాదు, తెంపరాదు, ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ ఉందన్నమాట. ఫెన్సింగ్ లోపల ఈ మొక్కలు పెంచారు. సో ఎవరైతే తోటమాలి ఉంటారో తోటమాలి ఒక్కడు అట్లా ఎలా వెళ్తాడో తెలియదు కానీ, బట్ అతను వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసి వస్తాడంట. దాంట్లో మట్టుకు మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చిట్టి గులాబీ, దాన్ని ఏమంటారు ఎల్లో కలర్ గులాబీ, రెడ్ గులాబీ, ఇదిగోండి ఆరెంజ్, రెడ్ రోజు, ఎల్లో రోజు సూపర్ ఉన్నది. ఇదిగోండి దీన్ని ఏమంటారు గుత్తి గులాబీ అంటారు. ఇదిగోండి గుత్తి గులాబీ. బయట మంచిగా అనిపిస్తుంది, వీడియో చీకటి అవుతుంది కదా అందుకే కొంచెం క్లారిటీ తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ కూడా మంచిగా ప్యూర్ ఎల్లో అనమాట ఇది. ఇదిగోండి ఇదేమో గుత్తి గులాబీ, సూపర్ పూసినాయి పువ్వులన్నీ, భలే ఉందండి. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా జస్ట్ షో పుటపు చెట్లు అంటే. దీనికి చుట్టూ మొత్తం ఇట్లా ఫెన్సింగ్ పెట్టిండ్రు అనమాట, ఎవరు తెంపకుండా ఎవరు వాటిని డిస్టర్బ్ చేయకుండా, చెత్త వేయకుండా. నాట్ ఓన్లీ ఇట్లా అండి, ఇదిగోండి మందార పూల చెట్లు ఆల్ కలర్స్ కూడా ఉన్నాయి, ఆరెంజ్, ఇదిగోండి ఇది మీకు ఒక వీడియో పెట్టాను కొంచెం డిఫరెంట్ కలర్ అని, కనకాంబరం కలర్ టైప్, అది భలే ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ పువ్వు సన్ఫ్లవర్ మోడల్ ఉంది కదండి, ఇది వచ్చేసి రోడ్డు మీదనే తెంపాను నగునూరులో టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు. చాలా బాగా అనిపించాయి అనమాట. బట్ ఏంటంటే నేను అమ్మవారి దగ్గర కాసేపు ఆగాను కదా, ఆ లోపు వాడిపోయినాయి అనమాట. ఇంటికి వచ్చాక వాటి కాళ్ళు తోకలన్నీ కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను అనమాట. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్, నాకు మీకు ఫోటోలో తక్కువ కనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎల్లో కలర్ ఉంటుంది ఆ ఎల్లో అనమాట. ఇదిగోండి ఇది పోచమ్మ గుడి అనమాట. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా చేతుల మీద అమ్మవారి వల్ల బోనం వేయించుకుంది అని. నిజంగా ఏదైనా మనం అనుకోని చేసిన దానికంటే అనుకోకుండా చేసిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది అని నేను చాలాసార్లు విన్నాను. సో ఇవాళ అనుకోకుండా అమ్మవారి దర్శనము, ఇదిగోండి అయ్యవారి దర్శనము, అలాగే పోచమ్మ దర్శనము. సో అనుకొని చేసుకుంటే అది వేరే సంతోషం, అనుకోకుండా చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి వాళ్ళ బోనము నేనే పైకి తీసుకెళ్ళి నేనే సమర్పించాను అనమాట. నాకు పెద్ద ఆనందం అనమాట. ఇది అక్కడ రోజ్ ఫ్లవర్స్ మీకు చూపించాను చూసిండ్రా, ఇవి ఎంత మంచిగా పూసాయి, ఎల్లో, రెడ్, పింక్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ ఒక్క ఫోటో చూసి
వెళ్ళా అనమాట స్వామివారి దర్శనానికి. ఇదిగోండి అక్కడ వాటర్ మాత్రం చాలా బాగుంది, వ్యూ కూడా నిజంగా ప్లేస్ చాలా పీస్ ఆఫ్ మైండ్ అండి. మామూలుగా మనం పిక్నిక్ వెళ్తే కూడా వెళ్ళొచ్చు, అంత బాగుందన్నమాట ప్లేసు. చుట్టూ వాటరు, కొండలు, గుట్టల్లాగా. ఇదిగోండి యాక్చువల్లీ శివయ్య ఎక్కడుంటే అక్కడ మన శాంతిగా ఉంటుందండి, నాకైతే అట్లానే అనిపిస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్.